నువ్వు చెప్పింది సబబు. మేము కూటమిలోకి వస్తున్నాం, జనసేనకి తెలుగుదేశం పార్టీకి మేము అండగా ఉంటాం, తద్వారా మేము 5 కోట్ల మంది ప్రజలకి మేము అండగా ఉంటామని నాకు పెద్దలందరూ చెప్తే, ఈరోజు నేను మీకు ముందు చెప్పినప్పుడు ఎవరు నమ్మలా. నరేంద్ర మోదీ గారు నిన్న పీలీలో చెప్పారు, అరాచక పాలని కూర్చోబెట్టి నేలకి తీసుకొస్తాం, వాళ్ళని ఆకాశంలో ఎగురుతున్నారు, వాళ్ళందరినీ నేలకు తీసుకొస్తాం చాలా బలంగా చెప్పారు. సో నరేంద్ర మోదీ గారు వీళ్ళంత పెద్దలు వారందరూ కూడా విజయవాడ ఈయనకి బలంగా నిలబడ్డ వ్యక్తి సుజనా చౌదరి గారు. ఈయనకి రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆయన రాష్ట్ర హితం కోసం పాటుపడతా ఉన్నారు. అవన్నీ కూర్చొని ఒకసారి అడిగారు, మాకు విజయవాడలో అభివృద్ధి కావాలి, ఎందుకు విజయవాడ పశ్చిమ ఇచ్చాం, ఎందుకు ఇచ్చామంటే ఒకటే అడిగారు, మీకు అమరావతి రాజధాని కావాలా వద్దా అన్నారు. కావాలి సార్ అంటే మన అమరావతి రాజధానికి భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం లేకపోతే అసెంబ్లీలో మాకు బలం కావాలి. ఆల్రెడీ ఒకవైపు గద్దె రామ్మోహన్ రావు గారు ఉన్నారు, ఇలా అందరూ నియోజకవర్గాలు ఉండిపోయినాయి. నేను ఒక్కనే ఏం చేశాను, బైబిల్ సూక్తుంటుంది, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని. అంటే నిన్ను తగ్గించుకుంటే హెచ్చింపబడినని అని నేను సైజుగా తగ్గించుకున్నాను. కానీ పార్టీ పరంగా మీ అందరి గుండెల్లో ఎన్ని టన్నులు ఎన్ని ఇంతలు పెరిగానో నాకు తెలుసు. అది బైబిల్ సూక్తం ఒకటి చిన్నప్పుడు మా టీచర్ చెప్పేది, మా సౌరీస్ టీచర్, తగ్గించుకునేవాడు హెచ్చింపబడిన బైబిల్ సూక్తి నాకు చాలా బలంగా ఉండిపోయింది. అలాగే మన సోదరుడు రాధా చెప్తున్నాడు, తమ్ముడు రాధా, ఎక్కడ తగ్గించారు అంటా ఉన్నారు. గుండెల్లో మొత్తం 175 నియోజకవర్గాల్లో మీరు బలంగా మన జన సైనికులు, వీర మహిళలు, జనసేన మద్దతుదారులు అండగా నిలబడ్డారని. నిజంగా పెరిగాం. రేపు పొద్దున ఒక్కరా ఇద్దరా 10 మంది అని కాదు, ఒక అణువుకి మనం విచ్ఛేదం చేస్తే అణు విస్ఫోటనమే వస్తాయి. అంటే మనం 10 మంది 25 మంది 21 మంది అని కాదు, ఒక్కళ్ళున్నా 21 మంది ఉన్నా ఎంత సాధించగలం, ఎంత పోరాడగలం అని మన అలాంటి మాట్లాడి గొంతు పోయింది. ఇది మనం ఎందుకు పెట్టుకున్నాను. సో ఒకటే చెప్పారు కేంద్ర నాయకత్వానికి, మా విజయవాడ సీటు పశ్చిమం బలంగా ఉంది, మాకు కూటమి కోసం తగ్గాను. మళ్ళీ ఇంకొక మారు నాకు ఒకటే కోరుకున్నా, 5 కోట్ల మంది ప్రజల్ని పరిరక్షించండి, అమరావతిని రాజధాని చేయండి, నేను తగ్గుతానని అమిశెట్టి వాసుకు చెప్తే అమిశెట్టి వాసు వెంటనే వెనక్కి వెళ్ళాడు. స్థానిక ఉండే జనసేన నాయకులకి నా పేరు ఉటంకించడం ఇష్టం లేదు. నేను పెంచిన వ్యక్తి అతను ఎవరికీ తెలియదు విజయవాడలో. నేను పెట్టిన వ్యక్తి, నేను పెంచిన వ్యక్తి, అండగా నిలబడ్డ వ్యక్తి, లాస్ట్ టైం కూటమి అప్పుడు నిలబడ్డ వ్యక్తి, ఈరోజు కూర్చొని నేను పెంచిన వ్యక్తి వైసీపీ మాయలో పడి నన్ను తిడతా ఉంటే నాకు ఒకటే అనిపించింది, నేను అలాంటి భయాలు నాకు లేవు. ఇందాక టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పా, జనసేనకి ఒక్కటే, జనసేన నాయకులు ఎవరైనా సరే బలం జనసేన నాయకులకి, జన సైనికులు, వీర మహిళలు. క్యాడర్ బేస్డ్ పార్టీ, సిద్ధాంతం బేస్డ్ పార్టీ ఇది. నాయకులు జనం నాయకులకు బలం అవుతారు, కానీ నాయకులు కూడా అది అర్థం చేసుకోవాలి. నేను పోయినసారి ఇదే పశ్చిమం కోసం సిపిఐ వాళ్ళతోటి అడ్డంగా నిలబడి సీట్ని మనం తీసుకొచ్చాను నేను. అలాంటిది నన్ను కూర్చొని తిడతా ఉంటే నాకు ఒకటే అనిపించింది, నాకు చెప్పారు వాళ్ళు తిడుతున్నారంటే నాకు ఒకటే అనిపించింది, ఇవన్నీ భరించకపోతే నేను నాయకుడిని ఎందుకు అవుతాను? అంత భయపడిపోతావా? అరే ఏదైనా సరే వ్యక్తిగత కారణాలు ఏదైనా కావచ్చు, మనస్ఫూర్తిగా చెప్తాను కదా, నా మీద విమర్శలు చేసి పశ్చిమ నియోజకవర్గ మాజీ జనసేన నాయకుడు నేను క్షమిస్తున్నాను. ఈరోజు సుజనా చౌదరి గారు మనందరి ముందున్నారు. ఈ రోజున మనకి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మనకి అండగా నిలబడ్డారు. ఎప్పటి నుంచి కూడా చాలా బలమైన గొంతు,
కేంద్రంలో చాలా బలమైన పటిష్టమైన మనకి సంబంధాలు ఉన్న వ్యక్తి, చాలా అండదండల్ని